నెక్స్ట్ 48వ శ్లోకం. శంకర్లు వారు ఈశ్వర ధ్యానం ఉత్తమ ఫలితాలను ఇస్తుందని తెలిపి ఇతర దేవతలను ఆశ్రయించకండి అనవసరంగా అని మన మనస్సు అనే రాజహంసని ధ్యానం అనే సరస్సు ఉంది, అక్కడికి చేరుకోమని, శివధ్యానం ఈశ్వర ధ్యానం చేయమని, ఆ సరస్సుని ఆ ధ్యానాన్ని సరస్సుగా పోల్చి మన మనస్సుని ఒక రాజహంసలా చేసి ఆ మంచినీటి సరస్సు దగ్గరికి వెళ్ళమని ఈ శ్లోకంలో చెప్తున్నారు. మనకి తెలుసండి, ఇప్పటికి కూడా కైలాస పర్వతం, మానస సరోవరం వాటిల్లో హంసలు ఉంటాయి అన్నది మనం విన్నాం. అక్కడే కాదు, ప్రపంచంలో చల్లదనం ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న చోట హంసలు తిరుగుతూ ఉంటాయి. అందుకు శంకరాచార్యుల వారు మన మనస్సుని ఒక రాజహంసలాగా పోల్చి శివధ్యానాన్ని ఒక అమృత సరస్సు కింద పోల్చి అక్కడికి వెళ్ళు రాజహంస, నువ్వు అక్కడికి వెళ్ళి హాయిగా సేద తీరని చెప్తున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు మనం శ్లోకాన్ని చదువుకుందాం. నిత్యానందరసాలయం సురముని స్వాంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కలుషహృత్సద్వాసనావిష్కృతం శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహంసావతం సస్థిరం కిం క్షుద్రాశ్రయ పల్వలభ్రమణ సంజాతశ్రమం ప్రాప్స్యసి. ఓకే, విడదీద్దాం ఇప్పుడు. మనోహంసావతంస, మనః అంటే మనస్సు అనే హంసలలో అవతంస అంటే శ్రేష్టమైన దాన్ని. చూడండి, మళ్ళీ మామూలు ఉట్టిగా ఓ హంస అనలేదు, ఓ శ్రేష్టమైన మానస రాజహంస అని సంబోధిస్తున్నారు మనస్సుని. నిత్యానందరసాలయం అంటే నిత్య అంటే శాశ్వతమైన ఆనందము అనే రసానికి, రస అంటే నీరు, అది తెలుసు కదా, ఆర్ద్రమైంది నీరు. ఆలయం నిలయమును, ఉనికి పట్టైంది. సురముని స్వాతాంబుజాతాశ్రయం, సుర అంటే దేవతల యొక్క, మునుల యొక్క, స్వాంత అంటే హృదయములు అనే, అంబుజాత అంటే పద్మములకు, అంబుజం అంటే పద్మం అని తెలుసు కదా మనకి, అంబుజాత అంటే పద్మములకు ఆశ్రయం ఆధారమైనది, స్వచ్ఛం నిర్మలమైనది, సద్విజ సేవితం సత్ అంటే ఉత్తములైన, ద్విజ అంటే జలపక్షుల చేత, ద్విజులు అంటే బ్రాహ్మణులు అని కూడా అర్థమండి. ఎప్పుడూ ఈశ్వర ధ్యానంలో ఉండి మంచి బ్రాహ్మణులు, శిష్టులైన వాళ్ళు బ్రాహ్మణులు, అంటే కులాల బట్టి కాదు, శిష్టత ఉన్న వాళ్ళందరినీ బ్రాహ్మణులు అంటారు. ఓకే, అయిన తర్వాత సేవితం సేవింపబడునదియును, కలుషహృత్ పాపములనడే మాలిన్యాన్ని హరించే, సద్వాసనావిష్కృతం సత్వాసన మంచి సంస్కారములు అనే సత్పరిమళములచే ఆవిష్కృతం వ్యక్తము చేయబడినదియు అంటే ప్రకటింపబడినదియు అయిన శంభుధ్యాన సరోవరం. శంభు అంటే ఈశ్వరుని యొక్క, ధ్యాన అంటే ధ్యానము అనే, సరోవరం సరస్సును, స్థిరముగా అంటే శాశ్వతంగా, వ్రజ పొందుము. క్షుద్రాశ్రయ పల్వల భ్రమణం, క్షుద్ర అంటే అల్పుల యొక్క, ఆశ్రయించడం అనే, పల్వల అంటే నీటి పడులయందు అంటే ఈ బురద కాలువలందు, భ్రమణ తిరగడం వల్ల, సంజాత అంటే పుట్టి, శ్రమం ఆయాసాన్ని, కిం ఎందుకు, ప్రాప్స్యసి పొందుతావు. ఎంత చక్కగా చెప్పారండి. ఓ మానస రాజహంస, ఇక్కడ ఈ శ్లోకంలో ఏంటంటే ఈశ్వర ధ్యానం సరోవరంగా అంటే సరస్సుగా వర్ణించారండి. ఇక్కడ తన హృదయాన్నేమో శ్రేష్టమైన హంసగా చెప్పారు. సో తన హృదయాన్నే రాజహంసను విహారం చేయడానికి ఒక మనోజ్ఞమైన సరోవరం కావాలి. ఈశ్వర ధ్యానమే ఈ సరోవరం. ఆ సరస్సులో నీళ్లు ఉంటాయి. ఎలాంటి నీళ్ళు ఉంటాయి? అది
సంబుధ్యాన సరస్సులో నిత్యానందము అనే మధుర జలాలు ఉంటాయి అని చెప్తున్నాయి. అయితే ఈ సరస్సులో దేవమునుల యొక్క హృదయాలు అనే పద్మాలు ఉంటాయండి. అంటే దేవతలు మునులు ఎప్పుడూ వాళ్ళ హృదయ పద్మాన్ని భగవంతుని మీదే లగ్నం చేసి ఉంచుతారు. అందుకు వాళ్ళ తాలూకు హృదయాలు ఎప్పుడైతే భగవంతుడి మీద ధ్యానం ఉంటుందో నిత్యానందం ఉంటుందన్నమాట. ఆ నిత్యానందం ఆ మధుర జలాల్లో ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట. సరస్సు అందుకు స్వచ్ఛంగా ఉంటుంట సరస్సు. సో సంబుధ్యాన సరస్సు స్వచ్ఛమైనదే కాక సద్విజ సేవితం, అంటే మంచి పక్షులైన హంసలచే సేవింపబడుతూ ఉంటుందండి. ఎవరా మంచి పక్షులు? బ్రాహ్మణులు ఎవరని చెప్పాను? శిష్టులైన వాళ్ళు. వాళ్ళచే సేవించబడుతూ ఉంటుంటుంది. అయితే ఆ సరస్సులో కానీ మునిగితే మనకున్న పాపాలన్నీ పోతాయి, కలుషాలన్నీ పోతాయి అని చెప్తున్నారు. అంతేకాదు పాపం అన్నీ పోతాయి. సో శంభుధ్యాన సరస్సులో మునిగితే తాపం, పాపం, సంసార బంధాలు ఇవన్నీ పోయి ఏమిటి దొరుకుతుంది? శాశ్వతమైన సుఖాన్ని దొరుకుతుంది అన్నమాట. అంతేకాదు సరస్సులో మంచి సువాసనలు గుబాళిస్తున్నాయిటండి. ఏమిటది? అది ఆ గుబాళ్ళ అంటే మంచి సువాసనలు ఎలా వస్తున్నాయి? సత్కర్మ సంస్కారం చేత లభిస్తున్నాయి అన్నమాట. ఓకే. సో కాబట్టి తన మనస్సు అనే రాజహంసను పరమ సుఖదాత అయిన శంభుధ్యాన సరోవరాల్లోకి ప్రవేశించమని, అది నిత్యానందానికి నిలవని, కాబట్టి అనవసరంగా మిగతా అన్యదేవతలు క్షుద్రదేవతలైన అనే పిల్ల కాలువల్లో మురికి కాలువల్లో దూరి ఆయాసపడి అదంతా వ్యర్థం సుమా అని ఈ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. యాక్చువల్లీ క్షుద్రులు అంటే ఏంటంటే మంచి, చెడు, పుణ్యం, పాపం వీటి తారతమ్యాలు తెలియని వాళ్ళండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఏముందిలే మనకి ఇప్పుడు టైం లేదండి. నిజంగానే అది కరెక్ట్ అండి. మనం చూడండి, ఏ పనికి ఇప్పుడు ఎవరైనా తినడానికి వెళ్దాం బయట హోటల్కి అంటే దానికి దేవుడి పూజను ముందు స్కిప్ చేస్తాం, అవునా కాదా? మనం ఏ పనైనా దేనికైనా టైం చేసుకుంటాం తప్ప దేవుడి ఆరాధన, దేవ ధ్యానం, భగవంతుని ధ్యానం అన్నా, భగవంతుడి పూజ అన్నా, అటువంటి కార్యక్రమాలు వచ్చేటప్పటికి మన డైలీ మన రొటీన్లో దాన్ని కావాలంటే మనం స్కిప్ చేస్తామండి, అవునా కాదా? అదైతే నేనైతే సమ్టైమ్స్ మిగతా వాటికి ఇచ్చి ఇంపార్టెన్స్ ఈ భగవంతుడి పూజ దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని నాకు తీరుపాటు ఉంటేనే పూజ చేస్తాం. అది తప్పండి. నిరంతరం ఎంతసేపు భగవన్నామస్మరణ, భగవద్ధ్యానం, శివధ్యానం, దీనికే ముందు ఫస్ట్ దానికి ఇంపార్టెన్స్ ఉండాలండి. అదేంటంటే మనకి అలా ముట్టుకుట్టిన వచ్చిందండి. గత జన్మల్లో భగవదారాధన లేకపోతే ఇప్పుడు కూడా ఏం రాదు. అందుకు మళ్ళీ జన్మెత్తం, ఈ జన్మలో కూడా భగవంతుడు తలుపు లేదు మనకి భగవద్ ఆరాధన చేయకపోతే అప్పుడు ఏమవుతుందండి? అంతే ఇలాగ జన్మలు ఎత్తుతూనే ఉంటామన్నమాట. సో అందుకు అతను ఏంటి చెప్తున్నారంటే, ఎందుకయ్యా ఇవన్నీ వదిలిపెట్టు, శంభు ధ్యానం అనే సరస్సులో ఆ శంభు యొక్క ధ్యానాన్ని పట్టుకో, ఆ సరస్సు దగ్గరికి వెళ్ళు ఓ మనసా, ఈ అక్కర్లేనివన్నీ వదిలేసి ఆ పల్వలాల చుట్టూ తిరిగి అనవసరంగా అలిసిపోకు అని చెప్తున్నారండి. కరెక్టే కదా? అది నిజమే. అందుకు మనం ఎప్పుడూ చూసినా భగవన్నామస్మరణకు మాత్రం లీస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అదే హయ్యెస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ దానికే పెట్టుకుని తర్వాత మిగతా వాటిని చేద్దాం. ఇప్పుడు ఏంటంటే మిగతా పనులన్నిటితో మనకి చాలా ఆనందం వస్తుంది, సుఖం వస్తుంది, అబ్బా ఎంత బాగున్నది అనుకుంటాం.
కానీ ఇవన్నీ తాత్కాలికమండి. వీటన్నిటినీ మించిన ఆనందం వస్తుందండి ఆ భగవద్ నామస్మరణ ధ్యానం వాటిల్లోనండి. అది ఒక్కసారి రుచి చూస్తే ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అని మనమే తెలియకుండా తన్మయం పొందుతామండి. యాక్చువల్లీ మనకి 84 లక్షల జన్మలు ఉన్నాయటండి. అంటే మనం చేసుకుని పాపపుణ్యాలు బట్టి అలాగా జన్మలు ఎత్తుతూనే ఉంటామండి. వాటి నుంచి విముక్తి పొందాలి. ఇన్ని జన్మలు అలసిపోయి ఎందుకండి అవసరమా? అందుకు భగవద్ధ్యానం చేసుకుందాం మనం ఆల్వేస్. ఈ జన్మల అనే దాని నుంచి విముక్తి పొందడానికి.